సోమినేని గురవయ్య గారు. మొత్తానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. సరే పాడు, నువ్వు పాడి నాకు ఇచ్చేస్తాను ప్రార్థన. అదిగో ఆ. ప్రేమా వేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిదే నిజము దేనిని నమ్మో ఇది భూమిని అందించలేనిదే ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా దించును తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా దించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదే ఎన్నాడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య వివరించిన ప్రేమ పుష్పము భార్యాభర్తల మధ్య వివరించిన ప్రేమ పుష్పము వాడిపోయి త్వరలో రాలిపోవును మోడులా మిగిలిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదే ధరణిలోనే ప్రేమలన్నీయు స్థిరము కావు కరగిపోవును ధరణిలోనే ప్రేమలన్నీయు స్థిరము కావు కరగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇదే భూమిని అందించలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా దించును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది అది ఎవ్వరు కొలువలేనిది ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి జీవం కలిగిన రక్షకుడా, విమోచకుడా, చాలి దేవుడు, సహాయకుడు, స్తోత్రాలు. భూమిలేని గురువేంకులను బట్టి ప్రార్థిస్తున్నాను. చక్కగా పాటలు పాడి నేను స్థుతించడానికి నువ్వు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. తన వారందరికీ తన అల్లుడు, కుమార్తె, మనవ సంతానాన్ని కూడా రక్షణ దయచేసి వారిని కూడా మీ సన్నిధికి నడిపించి మహిళ కోసం వేసే నామములో
ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. కనికర స్వరూపుడా, కృప శుభదేవుడా, క్రీస్తు మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు వేరు చేయలేరని, అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క అగ్ని బాణాలు ఎన్ని వేసినను ప్రభువా నీ ప్రేమ నుండి మేము వేరు కాజాలమని అపోస్తుడైన పౌలు గారు ఎంతో చక్కని మాటలు చెబుతూ వచ్చాడు. క్రీస్తు మన పక్షంగా ఉండగా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? క్రీస్తు మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ శపశక్యం కాని మూలికలతో తానే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని చక్కని మాటలు ప్రభువా మా వినికిడిలో పౌలు గారి ద్వారా మేము విన్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్న వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. కూడి వచ్చిన బిడ్డలు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి అవసరతలో ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు తెచ్చిన కానుకను మీరు ఆశీర్వదించండి. ఆ కానుక పరిచర్యలో వాడండి అయ్యా. అనేక స్థలాల్లో నీ మాటలు అందించడానికి ఆ కానుక ఉపయోగపడినట్లు సహాయం చేయండి. కూడి వచ్చిన మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వచ్చేవారం ఇంకా సంతోష హృదయాలతో ఆనంద భరితులై అయా నాయన నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. అలాగే ఈ నెల అయా ముగింపులో ఆఖరి రోజు శుక్రవారం వస్తుంది నాయన. ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. తోడుగా ఉంచి కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి అయ్యా. తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుంటుండగా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి నీ సన్నిధిలోని సమృద్ధి ఆనందంలో దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సమాధానం ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి నడిపించునుగాక. అందరికీ వందనాలు. అందరికీ